సార్ నియంత్రించడం సాధ్యం కాదు. మనకి కొన్ని ఒక రకంగా చెప్పాలంటే స్వాతంత్రంగా బతికే హక్కు ఉంది. మనకు నచ్చింది మాట్లాడచ్చు, మనకు నచ్చింది చేయొచ్చు, ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు ఏదైనా చేయొచ్చు అని చెబుతూ ఉంటారు. మనకు నచ్చింది అదే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇంత సోషల్ మీడియా, ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు వచ్చేసారు? అది ఏ జోనర్లో తీసుకున్న రాజకీయాలకు సంబంధించి కూడా మనకు నచ్చింది మాట్లాడచ్చు, మనకు నచ్చింది ఎక్స్ప్రెస్ చేయొచ్చు. బట్ ఇలాంటి సందర్భంలో ఏది నిజమైన వార్త, ఏది ఫేక్ న్యూస్ అని ఎట్లా మనం గుర్తించగలం? ఎంతవరకు దాన్ని కట్టడి చేయగలుగుతారు అంటారు? అంటే స్వర్ణ గారు బేసిక్ ఇక్కడ అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఈ ప్రభుత్వం ఫస్ట్ ఆలోచించాల్సింది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మీరు సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసి విజయం సాధించలేదా? ఏం నేర్చుకున్నారు? కాబట్టి ప్రశ్నించడం ప్రజలకున్న హక్కు, అవకాశం. రెండోది, ఒక మీడియా అనుకోండి, మీరు నేను ఇట్లాంటి 100 మీడియాలను కూడా మనం కొంత కంట్రోల్ చేయొచ్చేమో. కానీ ప్రజలు ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. కాబట్టి నియంత్రణ సాధ్యం కాదు. పైపెచ్చు సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రయత్నాలతో ఈ దేశంలో అద్భుతాలు జరిగినాయి. ఉదాహరణకు నిర్భయ చట్టం, సమాచార హక్కు చట్టం, అన్నా హజారే నడిపినటువంటి అవినీతి వ్యతిరేక ఉద్యమం. మన రాష్ట్రంలో ఎన్ని ఉదాంతాలు లేవు? మీలాంటి జర్నలిస్టులు కావచ్చు, మాలాంటి అనలిస్టులు కావచ్చు, ఎంతమంది చేయలేదు? ఈరోజు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు సాయంత్రం పూట మెయిన్ మీడియాకు డిబేట్లుగా మారుతున్నాయి. అంత ప్రభావితం చేస్తున్నాం. రెండోది, ఇంకోటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి స్వర్ణ గారు? ఇప్పుడు ప్రధాన ఛానల్లో ఒక వార్తను మీరు ప్రచురిస్తారు, నాకు సమాధానం చెప్పుకునేది కూడా స్కోప్ ఉండదు, ఆ ఇంటర్వ్యూలో పాల్గొనడు తప్ప. కానీ ఫేస్బుక్ అండ్ సోషల్ మీడియాలో మీరు ఒక ఫేస్బుక్లో ఒక ఐటెం పెట్టారనుకోండి, దాన్ని కౌంటర్ చేసి అక్కడ నేను ఆన్సర్ చేయొచ్చు. ఆ వెసులుబాటు ఉంది. అంటే ప్రజల చేతిలో ఉన్న సామాజిక మాధ్యమాలు ప్రజాస్వామ్యం స్పందించవచ్చు. మీరు అన్నట్టు చెడులు లేవా? 100 ఉన్నాయి. మన మీడియా ఛానల్లో చెడులు లేవా? ఇప్పుడు ప్రధాన ఛానల్స్ అందరికీ పరువు నష్ట దావాలని ఎవరికి వస్తున్నాయి? యూట్యూబ్ ఛానల్ రావట్లేదు. భారతి గారు ఎవరి మీద పరువు నష్ట దావా వేశారు? ఈనాడు వేయలేదు, కానీ వార్నింగ్ ఇచ్చారు. జగన్ గారు ఎవరిపైన పరువు నష్ట దావా వేశారు? 2 పత్రికల పైన వేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సాక్షి మీద వేసినారు. పరువు నష్టం కావాలని మెయిన్ మీడియా పైన పోతున్నాయి, కానీ సోషల్ మీడియా పైన పోవట్లా. రీజన్ అంతో ఇంత ఇవే ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎవరు నియంత్రించాలి? ఆ మీడియాని ఎవరు నియంత్రించాలి? కాబట్టి ఒకటి. రెండోది, సోషల్ మీడియాలో కూడా అభ్యంతరకర విషయాలు ఉన్నప్పుడు చర్యలు తీసుకునే చట్టబద్ధ ఏర్పాట్లు ప్రభుత్వానికి ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏం ఆలోచన, 4 రోజులు లోపల వేయాలనుకుంటా ఉంది. సమస్య అది. నాన్ అవైలబుల్ కేసు పెట్టి లోపల వేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఈ తతంగం అంతా వస్తుంది. సోషల్ మీడియాలో ఒకటి, ఈరోజు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు పిలిపించారు చూడండి. సోషల్ మీడియా ఆయన తెలియదా? పైపించి పోలీసు 20-30 ఏళ్ళు పోలీస్ సర్వీస్లో ఆయన చట్టాలు తెలియదా? తెలుసు. ఆయనకు ఇంకోటి కూడా తెలుసు, చట్టాలతో ప్రజల్ని నియంత్రించలేము, చైతన్యంతో ప్రజల్ని బాగు చేయొచ్చని అనుకున్నాడు ఆయన, ముఖ్యంగా హైదరాబాద్ కమిషనర్ గా. అందుకే ఆయన ఇచ్చిన 2 పిలుపులు చాలా ముఖ్యమంటే. అంటే ఇక్కడ సార్, ఇక్కడ ఇప్పుడు మనం ఏపీది తెలంగాణకి ముడిపెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందనంటే, అక్కడ రాజకీయ నాయకులు చట్టాలు చేయడానికి, చట్టాలని ఒక రకంగా చెప్పాలంటే మార్చడానికి అధికారం ఉన్నవాళ్ళు ఒక కమిటీలు ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నారు. అరెస్టులు చేశారు, దానికి సంబంధించి కోర్టులు ముట్టికాయలు వేయడం, ఇవన్నీ తర్వాత కూడా కమిటీ అంటున్నారు. బట్ ఇక్కడ తెలంగాణలో ఎవరైతే సజ్జనార్ గారు చేసిన వ్యాఖ్యలు ఒక చైతన్యాన్ని నింపుతున్నాయి. శక్తివంతమైన పోస్టులు పెట్టండి, లైక్స్ కోసం కాదు, లైఫ్ కోసం పెట్టండి. ఈరోజు మీరు ఒక పోస్ట్ పెట్టారు అని అంటే అది తర్వాత చూసేసరికి అది ఒక లైఫ్ని నిలబెట్టాలి అని అంటూ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీసుకొచ్చారు. ఇక్కడ రాజకీయ నాయకులు, సజ్జనార్ గారు, కమిషనర్ చేసే ఈ రెండింటికి పొంతన మీరేమని చెప్తారు? మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ వాదం, ఏది రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా వారు, తెలంగాణ ఇంకా బాగా జరుగుతుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ అని కాంగ్రెస్ మీద సోషల్ వార్ నడుస్తుంది, కేసులు అయినాయి. అలాంటి ప్రభుత్వంలోనే ఈయన అధికారి, ఆయన వేరే రాష్ట్రం కాదు. తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎట్టయితే 2 పార్టీల మధ్య వైరం నడుస్తుంది సోషల్, అక్కడ కూడా ఉంది. అలాంటి రాష్ట్రంలో పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఆయన సొంత అనుభవం నేర్చుకున్నాడు, సమాజానికి చెప్తున్నాడు. ఏమని? నియంత్రించలేము ప్రజల్ని. ప్రతి ఒక్కరి చేతిలో ఫోను, నెట్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు అభిప్రాయాలు చెప్తారు. పరిష్కారం ఒకటే, మీరు శక్తివంతమైన క్యాప్షన్స్ పెట్టండి, శక్తిమైన పోస్టులు పెట్టండి, లైక్స్ కోసం కాదు, లైవ్స్ నిలబెట్టండి, జీవితాన్ని నిలబెట్టండి. అన్నిటికన్నా మించి వ్యూస్ కోసం న్యూసెన్స్ చేయొద్దండి. ఆ యాంగిల్ అంటే అర్థం ఏంటి? మీరు అనుకుంటే అద్భుతాలు చేయొచ్చు అని ప్రజలకు చెప్పడం ద్వారా ఒక పిలిపిస్తున్నాడు. అది పరిష్కారం ఆయన భావించినాడు.
తెలంగాణలో పార్టీలకు అదే పరిష్కారం, ఆంధ్రప్రదేశ్ పార్టీలు చివరికి అదే పరిష్కారం. కథ ఏముంది, సజ్జనార్ గారు వెనకాల స్వార్థం లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన, ఆయన ఎందుకు ఆ ప్రకటన చేసినారు, వీళ్ళు ఎందుకు చేయలేదంటే ఆయనకు స్వార్థం లేదు. ఆయన జస్ట్ హైదరాబాద్ను బాగుంచాలనుకున్నాడు. వీడికి ఒక రాజకీయ స్వార్థం ఉంది. ప్రత్యర్థి నేను మాత్రం ఎవరిని ఏమైనా అంటాను. ఇక్కడ ఎట్టుందంటే స్వర్ణ గారు, మీ వైఖరి, మీరంటే ప్రభుత్వ వైఖరి, పురుషోత్తం ఏమనకూడదు, మీరు మాత్రం ఏమని అనొచ్చు, అది కుదరదు. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హోంమంత్రి గారు ఏం మాట్లాడారు, అనిత గారు, సమ్ ఎక్స్ పర్సన్, రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తి, ఆయన కమ్మ కులం పేరుతో మమ్మల్ని తిడుతున్నాడు అంటే అని చెప్పారు. రెండోది ఇంకొక ఆయన్ని పట్టుకొని ఆయన సమ్ ఎక్స్ కులం, ఆయన ఇట పేరు మార్చుకొని చేస్తున్నారు అన్నారు. ఇది అవసరం అసెంబ్లీలో? అసెంబ్లీ నా గౌరవ ప్రకారం కూడా అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి అసెంబ్లీలో మాట్లాడకూడదు. రెండు, ఆయన ఇక్కడ ప్రభుత్వం దొరికిపోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి రాస్తూ ఆయన పలానా రెడ్డి, బట్ ఆయన కమ్మ అంటే అర్థం ఏంటి, తెలుగుదేశం పార్టీని కమ్మ పార్టీ అని ఆమె చెప్తాను అంటే ఎవరు తిడితే ఉంది ప్రభుత్వాన్ని? అంటే కమ్మోలు తిడితే తెలుగుదేశంలో కమ్మోలు కూడా తిడుతున్నారా అనుకుంటారేమో అని ఆయన కమ్మ పేరు మార్చుకున్నారంట. అంటే ఇండైరెక్ట్గా మీరు మేము పలానా పార్టీ అని చెప్తున్నారు. అది పట్టుకున్నాడు అతను. పట్టుకొని అంటే ప్రభుత్వం ఒక తప్పు చేస్తే సోషల్ మీడియా గట్టిగా పట్టుకుంటుంది. అతను ఏం చేసినాడు, హోంమంత్రి గారి ప్రకటనను ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించి ప్రజల ముందు నిలబెట్టాడు. ఇప్పుడు ఎవరికి నష్టం? ఇలాంటి పనులు చేస్తేనే కదా సోషల్ మీడియా యాక్టివ్ అవుతుంది. మీరు అట్లా పనులు చేయొద్దండి. అంతే, ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోండి, తప్పులు చేయొద్దండి, ప్రజల పట్ల బాధ్యతగా ఉండండి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పండి, మీరు ప్రశ్నలు గురి కావద్దండి. ఇప్పుడు హోంమంత్రి గారు అట్లా పట్టిన తర్వాత ప్రజలు ప్రశ్నించుకుని ఏం చెప్తారు? అది పరిష్కారంగా నేను చూస్తాను.